పాతాల్ లోక్ సీజన్ 2 కొత్త వెబ్ సిరీస్, హిందీ వెబ్ సిరీస్ అమెజాన్ ప్రైమ్లో మొన్న జనవరి 17 నుంచి స్ట్రీమ్ అవుతుంది. అంటే ఇది ముందు సీజన్ 2 మాట్లాడుకునే ముందు సీజన్ 1 గురించి మాట్లాడుకోవాలి. 2020 మేలో వచ్చింది ఓటీటీ, అంటే అప్పుడు కోవిడ్ టైంలో. అప్పుడు పెద్ద హిట్ ఇది ఓటీటీ ప్లాట్ఫామ్స్లో, అమెజాన్కున్న కొన్ని వెబ్ సిరీస్లో ఇది ఒక మంచి వెబ్ సిరీస్ పాతాల్ లోక్ అనేది. అంటే వాళ్ళకున్న మిర్జాపూర్ ఇంకొన్ని ఉన్నాయి. అలాంటివి చాలామంది చూశారు అప్పుడు. అసలు ఆ సంవత్సరంలో అంటే పాతాల్ లోక్ సీజన్ 1 అనేది ఎంత పెద్ద హిట్ అంటే కొన్ని అంటే వాళ్ళకి నంబర్ 1 ఓటీటీ ఆ ఇయర్లో ఎక్కువ మంది చూసిన వెబ్ సిరీస్, ప్లస్ చాలా అవార్డులు కూడా వచ్చాయి. ఫిల్మ్ఫేర్ అవార్డులు, ఓటీటీ ఫిల్మ్ఫేర్లో బెస్ట్ ఫిల్ము, బెస్ట్ యాక్టరు, బెస్ట్ డైరెక్టర్, ఇలా చాలా వచ్చాయి. ఆ సీజన్ నేను చూశాను అప్పుడు. అది వచ్చేసి మనకు 9 ఎపిసోడ్లు ఉంటుంది. ఒక్కొక్క ఎపిసోడు 30 నుంచి 40 నిమిషాలు, 6.5 గంట పడుతుంది ఆ మొత్తం చూడడానికి. అంటే ఈ సీజన్కి అంటే ఇది పాతాల్లోకి వచ్చేసి ఒక నావల్ మీద బేస్ చేసి తీశారు. ద స్టోరీ ఆఫ్ మై అసాసిన్స్ అనేసి ఒక పోలీస్ అతను రాశాడు, దాని మీద తీశారు. ఢిల్లీ అండర్ వరల్డ్ గురించి ఉంటుంది. ఇది ఒక కేసు, దాన్ని సాల్వ్ చేయడం, అలా అండర్ వరల్డ్ కాబట్టి పాతాల్ లోక్ అని పెట్టారనమాట అప్పుడు ఆ సినిమా టైటిల్. వాళ్ళకు కూడా తెలియదు ఇంత పెద్ద హిట్ అవుతుంది అనేసి, ఇంకో సీజన్ తీస్తారనేసి. సో ఇప్పుడు వచ్చింది సెకండ్ సీజన్. 5 ఏళ్ల తర్వాత 2025 జనవరి 17కి స్ట్రీమ్ అవుతుంది అమెజాన్ ప్రైమ్లో. అంటే ఇది సీజన్ 1, సీజన్ 2 రెండు హిందీ ఒరిజినల్ అయినా కానీ తెలుగు డబ్బింగ్ కూడా ఉంది. నేను తెలుగులోనే చూశాను కొన్ని ఎపిసోడ్స్. ఎందుకంటే చాలా మటుకు కస్ వర్డ్స్ అంటే బూతు పదాలు చాలా ఉంటాయి సీజన్ 1లో. ఇప్పుడు తగ్గించారు సీజన్ 2లో. హీరోగా చేసింది అతను చాలామందికి తెలిసే ఉంటుంది, ఫేస్ చూస్తే గుర్తుపడతారు. జైదీప్ అహ్లావత్ అనేసి అతను ఆ సీజన్తోనే పాతాల్ లోక్ వెబ్ సిరీస్తోనే చాలా పాపులర్ అయ్యాడు. ఇంకా మన గుల్పనాగ్ ఉంది హీరోయిన్గా, అంటే ఆమె పెద్దగా లేదు సెకండ్ సీజన్లో. సో ఫస్ట్ సీజన్ చూడాలా ఖచ్చితంగా, సీజన్ 2 చూడాలి అంటే అవసరం లేదు. అది చూసిన వాళ్ళు ఎలాగో చూస్తారు, సీజన్ 1 చూసిన వాళ్ళు. అది చూడకపోయినా కానీ డైరెక్ట్గా ఇది చూసేయచ్చు, ఎందుకంటే దానికి దీనికి సంబంధం ఉండదు. ఆ కేసు అక్కడికి సాల్వ్ అయిపోయింది ఢిల్లీలో. ఏమంటే ఇది కొత్త కేసు, నాగాల్యాండ్లో జరుగుతుంది ఇది. ఈ సెకండ్ సీజన్ వచ్చేసి మొత్తం నాగాల్యాండ్ని బాగా ఎక్స్ప్లోర్ చేశారు. అసలు అంతా మనం మర్చిపోయాను నేనైతే. నాగాల్యాండ్ మనకు ఒక రాష్ట్రం ఉందనేసి కూడా, నార్త్ ఈస్ట్ స్టేట్. అక్కడి వాళ్ళంతా కొద్దిగా చైనీస్ మాదిరి ఉంటారు కొద్దిగా అక్కడి వాళ్ళు. సో వాళ్ళ లాంగ్వేజ్ కూడా డిఫరెంట్గా ఉంటుంది. హిందీలో ఉన్నప్పుడు అలాగే పెట్టారు వాళ్ళ లాంగ్వేజ్ని విత్ సబ్ టైటిల్స్. సో తెలుగులో చూస్తే మొత్తం తెలుగులోనే ఉంది. సో నేను తెలుగులో చూశాను, ఎందుకంటే నాకు డబ్బింగ్ బాగా నచ్చుతుంది తెలుగులో. ప్లస్ తెలుగులో బూతు పదాలు కూడా అక్కడక్కడ కొన్ని వాడారు. సో అందుకు నాకు తెలుగులోనే ఇష్టము ఈ వెబ్ సిరీస్. ఇది పాతాల్ లోక్ సీజన్ 1 కానీ సీజన్ 2 కానీ. సీజన్ 2లో నాగాల్యాండ్లో చాలా బాగా ఎక్స్ప్లోర్ చేశారు. ఒక మర్డర్ ఢిల్లీలో జరుగుతుంది, నాగాల్యాండ్ మినిస్టర్, దాన్ని సాల్వ్ చేయడమే మన హీరో పని. అసలు ఎంత ఇంట్రెస్టింగ్గా, ఎంత థ్రిల్లింగ్గా తీశారంటే, స్టార్ట్ చేస్తే అయిపోగొట్టేంత వరకు వదిలిపెట్టాము. సీజన్ 2 కూడా 8 ఎపిసోడ్లు ఉంది. ఒక్కొక్క ఎపిసోడు 40 నిమిషాలు ఉంది. మొత్తం 6 గంటలు పడుతుంది స్టార్ట్ చేస్తే. సో స్టార్ట్ చేస్తే మాత్రం వదిలిపెట్టరు, ఖచ్చితంగా అయిపోగొడతారు నాలాగే. సో ఖచ్చితంగా చూడండి ఇది పాతాల్ లోక్. సీజన్ 1 చూసింటే ఎలాగో చూస్తారు నాలాగే బై డిఫాల్ట్. ఒకవేళ సీజన్ 1 చూడకపోయింటే పాతాల్ లోక్ పక్కన పెట్టేసి ముందు సీజన్ 2 చూసేయండి. కొత్త లేటెస్ట్ కాబట్టి చాలా బాగా అనిపిస్తుంది. ఆ తర్వాత కుదిరితే సీజన్ 1 కూడా చూసేయండి. ప్రిఫరబుల్లీ తెలుగులో చూడండి, తెలుగులో బాగుంటుంది. ఒకటే ప్రాబ్లం ఏమంటే ఫ్యామిలీతో చూసేటప్పుడు కొద్దిగా అక్కడక్కడ బూతు పదాలు, మన తెలుగు బూతు పదాలు ఉంటాయి, లకారాలు ఉంటాయి ఎక్కువ. సో అవి కొంచెం అంటే వెళ్ళిపోతుంది ఫ్లోలో, అంతగా పట్టించుకోము. బట్ ఒకవేళ అవి ఇబ్బంది అనుకుంటే ఫ్యామిలీతో వద్దు, ఇండివిజువల్గా చూడండి. బట్ బూతు సీన్లు అయితే ఏం లేవు, జస్ట్ కొన్ని బూతు పదాలు అక్కడక్కడ అంతే. ఆ ఫ్లోలో వెళ్ళిపోతాయి, అవి ఎవరు నోటీస్ కూడా చెయ్యరు అవి. సో అమెజాన్ ప్రైమ్లో ఉంది. 2 సీజన్లు చూడాలి అంటే అదొక 6.5 గంట, ఇదొక 6 గంటలు, 12.5 గంటలు కావాలి. సో డైలీ ఒక ఎపిసోడ్ చూసినా ఒక 2 వారాల్లో అయిపోగొట్టేస్తారు. సో ఖచ్చితంగా చూడండి, ఎస్పెషల్లీ మగవాళ్ళు. అంటే ఇట్లా సీరియస్గా, అంటే ఇది రియల్ స్టోరీస్ కాదు ఇవి. ఈ సీజన్ 2 అయితే రియల్ స్టోరీ కాదు, సీజన్ 1 అయితే రియల్ స్టోరీ. మరి తెలీదు సీజన్ 2 కూడా రియల్ స్టోరీ ఏమో తెలియదు, కానీ నావల్ అయితే ఉంది. సీజన్ 1కి ద స్టోరీ ఆఫ్ మై అసాసిన్స్ అనేసి ఒక పోలీస్ స్టోరీ ఉంది. చాలా బాగా రాశారు, చాలా బాగా తీశారు, చాలా బాగా చేశారు. ఎస్పెషల్లీ సీజన్ 2లో అంటే మనకు ఢిల్లీ మనకు తెలుసు బాగా, బట్ నాగాల్యాండ్ని ఎక్స్ప్లోర్ చేయడము, రియల్ లొకేషన్స్లో రియలిస్టిక్గా, మరీ సినిమాటిక్ లిబర్టీ లాగా తీసుకుని హైఫై ఫైట్స్, హైఫై యాక్షన్ ఏమి ఉండదు.
యాక్షన్ కూడా చాలా తక్కువ ఉంటుంది, అంత స్ట్రైట్గా రేసీగా వెళ్తుంది సినిమా, రియలిస్టిక్గా ఉంటుంది. అది బాగా నచ్చింది నాకు. ప్లస్ మాటలు, డైలాగ్స్ అండ్ లాజిక్స్, ఎస్పెషల్లీ ప్రతి లాజిక్ మనకు నీట్గా వెళ్తుంది. అరే ఒకవేళ ఇన్వెస్టిగేషన్ చేస్తే, ఒక మర్డర్ జరిగితే ఎలా ఇన్వెస్టిగేషన్ చేస్తారు, ఎలా పట్టుకుంటారు అనేది మనకు అనిపించినట్టే సింపుల్గా ఉంటుంది. పోలీసులు ఏం పెద్ద ఏమంటారు పైనుంచి ఏం దిగిరాలి, వాళ్ళు మనుషులే కాబట్టి. సో మనుషుల్లాగానే ఉంటుంది. ఇది భలే తీశారు అబ్బా. ఇది మాత్రం కొన్ని అన్ఎక్స్పెక్టెడ్ ట్విస్ట్లు, టర్న్స్ కూడా ఉన్నాయి. ఏది అంటే మనకు లాస్ట్ ఎపిసోడ్ వచ్చేంత వరకు కిల్లర్ ఎవరు అనేది మనమైతే గెస్ చేయలేము. అదైతే 100% సీజన్ 2లో. సో ఖచ్చితంగా చూడండి. ఈ పాతాల్లో అమెజాన్ ప్రైమ్లో ఉంది, ఒరిజినల్ హిందీ, తెలుగు డబ్బింగ్ కూడా బాగుంది. తెలుగులో చూడమని చెప్తాను మన తెలుగు వాళ్ళకి. లేదు మాకు ఒరిజినల్ హిందీనే కావాలి, అథెంటిక్గా ఉంటుందంటే అదేనా ఓకే, విత్ ఇంగ్లీష్ సబ్ టైటిల్స్. నా రేటింగ్ వచ్చి 4/5 ఈ పాతాల్లోకి. నాకైతే పిచ్చగా నచ్చింది. ఇలాంటి వెబ్ సిరీస్లు కంటెంట్ బాగుంటే ఎన్ని గంటలైనా చూస్తాను నేను. అలాంటి వాటిల్లో ఒకటి ఈ పాతాల్లో సీజన్ 1, ఇప్పుడు వచ్చింది సీజన్ 2. ఓకే, బాయ్.